పోలింగ్ సరళికి సంబంధించి తూర్పు గోదావరి కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. సంజన, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్నం 1 గంట వరకు మొత్తం 41.2% పోలింగ్ ప్రక్రియ నమోదైంది. పూర్తిగా పెద్ద ఎత్తున పోలింగ్ బూత్లకి ఓటర్లు తరలివస్తారు. ఉదయాన్నే 7 గంటల నుండి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈవీఎంల్లో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగా జిల్లాలో దాదాపు 168 సెంటర్లో ఈ పోలింగ్ ప్రక్రియ చాలా లేట్ అయిందని చెప్పొచ్చు. రంగంపేట మండలంలో అయితే కనుక దాదాపు 11 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అవ్వలేదు. ప్రస్తుతం అయితే కనుక సాంకేతిక సిబ్బంది అలాగే రెవెన్యూ యంత్రాంగం కూడా పెద్ద ఎత్తున కృషి చేసి ఆ యొక్క సాంకేతిక సమస్యలను షార్ట్అవుట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం తూర్పుగోదావరి జిల్లా తుని నుంచి మనం ఈశాన్య ప్రాంతం తుని నుంచి చూసుకుంటే కనుక తునిలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోంది. 3 పార్టీలకు సంబంధించి ఓటర్లు చాలా గోప్యత ప్రకటిస్తున్నారు. గోప్యతని ఇచ్చేస్తున్నారు. ఎక్కడికి ఏ పార్టీకి ఓటేసామన్నది కూడా ఎక్కడ బహిర్గతం కావట్లేదు. చాలా గోప్యతగా వాళ్ళు ఓటేసి రావడం జరుగుతుంది. దాని తర్వాత ప్రతిపాటు నియోజకవర్గంలో కూడా సామరస్యంగా శాంతియుతంగా పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. జగ్గంపేటలో కూడా సేమ్ పద్ధతి కొనసాగుతోంది. ఇక్కడ వైసీపీ టీడీపీ మధ్య పెద్ద ఎత్తున పోటీ కొనసాగుతోంది. దాని తర్వాత హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప కాన్స్టిట్యున్సీ అయినటువంటి పెద్దాపురంలో కూడా చాలా నువ్వా నేనా అన్న విధంగా పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. ప్రస్తుతం పిఠాపురంలో కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. అయితే మరో జిల్లా వ్యాప్తంగా ఏర్పడినటువంటి సాంకేతిక సమస్యలు ఈవీఎంలో ఉన్నటువంటి సాంకేతిక సమస్యలను సార్ట్అవుట్ చేయడంతో అధికార యంత్రాంగం ఒకంత ఊపికి పీల్చుకుందని చెప్పొచ్చు. అయితే అమలాపురం రూరల్ సమరస అనే గ్రామంలో మాత్రం పోలింగ్ సిబ్బంది మధ్యాహ్నం భోజనానికి వెళ్లే సమయంలో పోలింగ్ స్టేషన్ తలుపుల్ని మూసివేసి వారు పోలింగ్ స్టేషన్కి వెళ్ళండి. దీంతో రెవెన్యూ యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వారికి ఆగ్రహం వ్యక్తం చేయడంతో పోలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. జిల్లా వ్యాప్తంగా చెదురుమరి సంఘటనలు అక్కడ రాజమండ్రి పార్లమెంటు కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే కనుక టీడీపీ అభ్యర్థి మాగంటి రూపపై వైసీపీ అభ్యర్థులు కొంతమంది దాడి చేశారు. దాంతో ఆందోళనకరణ ఉద్రిక్తమైన పరిస్థితులు తలెత్తాయి. దాని తర్వాత తూర్పుగోదావరి జిల్లా ఏటుమ కాకినాడలో అత్యంత సమస్యాత్మక హైపర్ సెన్సిటివ్ ప్రాంతం అయినటువంటి ఏటుమొగ ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తుని బలగాలను ఏర్పాటు చేశారు. ఇది మత్స్యకార ప్రాంతం. దాంతో ఇక్కడ చిన్న చిన్న ఇష్యూలు కూడా చిలికి గాలివానగా మారుతుంటాయి. దాంతో అధికార యంత్రాంగం అంతా కూడా దాని మీద దృష్టి పెట్టింది. ఎటువంటి చెదురుమరుల సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించడానికి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం కృషి చేస్తుంది. మరోవైపు జిల్లా వ్యాప్తంగా దాదాపు 4570 వరకు పోలింగ్ బూత్లు ఉన్నాయి. పోలింగ్ బూత్ల్లో మాత్రం పోలీస్ సెక్యూరిటీ మాత్రం చాలా తక్కువగానే కనబడుతుంది. చాలా పోలింగ్ బూత్లో కనీసం ఒక పోలీస్ మెన్ లేక ప్రజలైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల్ని కంట్రోల్ చేయడానికి, ప్రజలు క్యూలో ఉండడానికి, వచ్చిన వాళ్ళు క్రమ పద్ధతిలో వచ్చి పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఓటేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోతుంది. కొంత మధ్యన క్యూ లైన్లోకి చొరబడుతున్నారనే వాదనలు వాళ్ళ ఘర్షణలు కూడా తలెత్తుతున్నాయి. మరోవైపు మహిళలకి కొన్ని చోట్ల మహిళలకి పురుషులకి విరువిడిగా ఉండడం జరిగింది. కొన్ని చోట్ల మాత్రం ఇద్దరిని కలిపి ఉంచడం జరిగింది. అయితే మరి ముఖ్యంగా ఈ కోస్టల్ ప్రాంతంలో చూసుకుంటే కనుక ఈ వేసవకాలంలో వడగాల్పు తీవ్రతలు చాలా అధికంగా ఉంటుంటాయి. దీంతో చాలా దాహానికి ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం ఈ పోలింగ్ స్టేషన్లో కనీసం మంచినీటి సదుపాయం కల్పించకపోవడంతో ప్రజలు మాత్రం చాలా ఇబ్బందులకు ఎదుర్కొంటున్నారు. మరి ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు, పెద్దవారు మాత్రం చాలా అవస్థలు పడవలసిన పరిస్థితి వస్తుంది. అయితే చిన్న పిల్లలతో వచ్చినటువంటి తల్లులు మాత్రం విపరీతమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మరొకటి పోలింగ్ బూతుల్లో మాత్రం దాదాపు స్పష్టంగా ఈవీఎంలు కనబడే విధంగా అధికార యంత్రాంగం మంచి చక్కటి చర్యలు తీసుకుందని చెప్పొచ్చు. సిబ్బంది కూడా చక్కగా సహకరిస్తున్నారు. ఒకవేళ ఓటర్ స్లిప్ లేకపోయినా సరే ఐడెంటిటీ కార్డు ఏదో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పాన్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, లేకపోతే పాస్పోర్ట్ కావచ్చు, లేకపోతే బ్యాంకులో ఉన్నటువంటి పాస్ పుస్తకానికి సంబంధించి తీసుకెళ్ళినా సరే యాక్సెప్ట్ చేస్తున్నారు. పోలింగ్ బూత్లో ఉన్నటువంటి ఏజెంట్లు, అధికార యంత్రాంగం ఈ విషయంలో చక్కగా స్పందిస్తుందని చెప్పొచ్చు. దాంతో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకుంటారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక ఒక ప్రధాన సమస్య ఏర్పడింది. ఏదైతే ఓటు కనుక మిస్ అయితే కనుక ఛాలెంజ్ ఓటు వేసే ఒక ఆప్షన్ ఉందనే విషయం జనాలకి ఈ మధ్యన అర్థమవుతోంది. అయితే పోలింగ్ బూత్కి వద్దకు వెళ్ళి మాకు ఓటర్ లిస్టులో మా పేరు లేదు, మాకు ఓటు మిస్ అయింది, మేము ఛాలెంజ్ ఓటు వేస్తామంటే మాత్రం వారి మీద మాకు సరైన అవగాహన లేదు. దాంతో మేము ఈ ఛాలెంజ్ ఓటు గురించి మాత్రం మేమేం చేయలేమని చెప్పి పోలింగ్ సిబ్బంది చెప్తున్నారు. దాంతో ఓట్లు లేకుండా నిరుత్సాహంతో వెళ్తున్నవారు మాత్రం చాలా నిరుత్సాహానికి గురవుతున్నారు. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 19 అసెంబ్లీ అలాగే 3 పార్లమెంటుకి సంబంధించి పెద్ద ఎత్తున పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. దాదాపు ఇప్పుడు 2 గంటలు సమయం దాటుతున్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే కనుక పోలింగ్ మందకొడిగానే సాగిందని చెప్పొచ్చు. 41.2% అంటే చాలా తక్కువ శాతం. అయితే ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో ఈ యొక్క పోలింగ్ సరళి సాయంకాలం 4 దాటిన తర్వాత పెరుగుతుందని చెప్పి అధికార యంత్రాంగం భావిస్తోంది. అధికార యంత్రాంగం, కలెక్టర్ అలాగే ఉన్నత స్థాయి అధికార యంత్రాంగం అంతా కూడా పెద్ద ఎత్తున మీరంతా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేయండి, ఓటు హక్కును వినియోగించుకోండి, ఎటువంటి ప్రలోభాలకి లోను కావద్దు,
ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనం ఏదైతే ఓటు హక్కును వినియోగించుకోవడం ద్వారా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మన వంతు మద్దతు పలికే అవకాశం ఉందంటూ విశేష ప్రచారాన్ని కల్పించారు. అయితే ప్రస్తుతం మాత్రం ఆ ప్రచారం అంతగా ప్రజల్లోకి వెళ్ళినట్లే కనపట్లేదు. ఎందుకంటే ఒకవేళ ఎండ తీవ్రత వల్ల జనాలు ఓట్లు వేయడానికి రాలేకపోయారా, లేకపోతే మరే ఇతర కారణాలను ఉన్నాయన్న విషయం మీద ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ఓటర్లని రమ్మనమంటూ పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్లు చేయడం జరుగుతుంది. మరోవైపు పోలింగ్ బూత్ల వద్ద ఎవరిని ఉంచొద్దు, 200 మీటర్ల పరిధిలో ఉండొద్దనే ఆంక్షలు మాత్రం పెద్దగా అమలవుతున్నట్టు కనపట్లేదు. దానికి కారణం ముఖ్యంగా పోలీసు యంత్రాంగం సరిగ్గా లేకపోవడం, పోలీసు వ్యవస్థలో మెన్ పవర్ తక్కువగా ఉండడంతో ప్రతి పోలింగ్ బూత్ వద్ద మెన్స్ లేకపోయారు. దాంతో యథేచ్ఛగా అభ్యర్థులు వారి పార్టీ అభ్యర్థులను పెట్టుకుని యథేచ్ఛగా ప్రచారం చేసుకుంటున్నారు. ఓటర్ పోలింగ్ బూత్ వద్ద ఉన్న లైన్లో కూడా వచ్చి వారు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా అన్ని పార్టీల్లోనూ ఉత్కంఠ టెన్షన్ నెలకొని ఉంది. తూర్పుగోదావరి జిల్లాలో ఏ పార్టీకి అయితే ప్రజానికం అత్యధికంగా మొగ్గు చూపుతుందో ఆ పార్టీ రాష్ట్రంలో అధికారం చేపడుతూ ఉంటుంది. దానిలో భాగంగా అన్ని పార్టీలు కూడా తాము తూర్పుగోదావరి జిల్లాలో ఆధిక్యత చాటుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అన్ని పార్టీలు కూడా ఓటర్ను ఆకర్షించే పనిలో పడ్డాయి. ఓటర్ కూడా చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎన్ని పార్టీలు ఎన్ని ప్రలోభాలకి గురి చేస్తున్నప్పటికీ కూడా తాము ఆల్రెడీ పలానా పార్టీకి కావచ్చు, పలానా వ్యక్తికి కావచ్చు ఓటు వేయాలని డిసైడ్ అయ్యి ఎవరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా సరే ఖచ్చితంగా మా మనసులో ఉన్నది మాకు నచ్చింది ఖచ్చితంగా పనిచేస్తామని ఈ యొక్క ఓటర్లు చెప్తున్నారు. అమలాపురం ఏరియాలో చూసుకుంటే కనుక ఉత్కటంగా పోలింగ్ నడుస్తుంది. చెదురుమదురు సంఘటనలు అంటే పల్లం అంటే కాట్రాయనకోన మండలం పల్లం వంటి సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. అటువంటి వాటిలో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రస్తుతం ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. పోలీస్ యంత్రాంగం కావచ్చు, రెవెన్యూ యంత్రాంగం కావచ్చు, ఇప్పుడు మనం వెనకాల ఉన్నటువంటి దీన్ని కమాండ్ కంట్రోల్ అంటారు. మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తం 4500 సుమారు ఉన్నటువంటి పోలింగ్ బూత్లకు సంబంధించిన సమాచారం అంతా వెబ్ కాస్టింగ్ ద్వారా లోపలికి వస్తూ ఉంటుంది. అలాగే రెవెన్యూ యంత్రాంగం ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి యొక్క అధికార యంత్రాంగం కూడా ఇందులో ఉంది. వారికి వచ్చినటువంటి ఏదైతే ఈవీఎంల్లో ఉన్నటువంటి సాంకేతిక లోపం కావచ్చు, లేకపోతే బ్యాలెట్కి సంబంధించి కావచ్చు, లేకపోతే మరి ఇతర ఎటువంటి సమాచారం ఉన్నా సరే ఇక్కడికి వెంటనే సమాచారం రావడం జరుగుతుంది. దానికి సంబంధించిన అధికార యంత్రాంగానికి పురమాయించి వాటిని షార్ట్అవుట్ చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పుడున్న అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక 65 నుంచి 70% వరకు పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. అయితే ఏజెన్సీ ప్రాంతంలో మాత్రం ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఎందుకంటే ఏజెన్సీ ప్రాంతంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కావడంతో 4 గంటల వరకే పోలింగ్ జరగనుంది. అదే ఈ ప్రాంతంలో మిగతా ప్రాంతాల్లో ఒక రంపచోడవరం ఏజెన్సీ మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రం ఉదయం 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ జరిగిన తర్వాత ఆయా మొత్తం ఈవీఎంలన్నీ కూడా కాకినాడలో ఉన్నటువంటి జేఎన్టీయూకి తరలించున్నారు. దానికి సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మరి ముఖ్యంగా ఎలక్షన్కి సంబంధించి తూర్పుగోదావరి జిల్లాకి వివిధ రాష్ట్రాల నుంచి హైదరాబాద్, తెలంగాణ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి స్థిరపడిన వాళ్ళంతా కూడా వస్తున్నారు. అయితే ఈ ఎలక్షన్కి సంబంధించి అధికార యంత్రాంగం ఆర్టీసీ బస్సులను అధికంగా వాడడంతో జిల్లాలో బస్సులు కొరత, ట్రాన్స్పోర్ట్ సమస్య చాలా అధికంగా ఉంది. ఆటోలు దొరక, బస్సులు దొరక దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తమ సొంత గ్రామాలు వెళ్ళడానికి అనేక కష్టాలు పడవలసిన పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే మాకున్న ఓటు హక్కుని ఖచ్చితంగా వినియోగించుకోవాలి, మేము ఓటు హక్కు వినియోగించడం కోసం ఎటువంటి దానికైనా సిద్ధం అంటూ వారు కూడా ఛాలెంజ్గా తీసుకుని మరీ వస్తున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు కావచ్చు, బస్ స్టేషన్లు కావచ్చు కిటకిటలాడిపోతున్నాయి. సొంత గ్రామానికి చేరుకోవడం, దాన్ని చేరుకున్న తర్వాత పోలింగ్ స్టేషన్కి వెళ్ళడం కూడా కొంత సాధ్యంగా కనబడుతుంది. మరోవైపు అధికార యంత్రాంగం ఈసారి ఓటర్లను చక్కగా ఓటు వినియోగించుకోవడానికి బృహత్తర పథకాలు చేపట్టింది. ఏంటంటే ఓటర్ స్లిప్ ఇవ్వడం, ఆ ఓటర్ స్లిప్లో ఫోటోతో కూడిన పోలింగ్ స్టేషన్కి సంబంధించి క్లియర్ కట్గా అడ్రస్, పోలింగ్ బూత్ దక్షిణం వైపు ఉందా, కుడివైపు ఉందా, లేకపోతే పడమర వైపు ఉందా అన్నది క్లియర్ కట్గా అందులో పెట్టడం జరిగింది. దాంతోపాటు పోలీస్ స్టేషన్ మన ఇంటికి ఎంత సమీపంలో ఉంది కూడా అనే విషయాన్ని వారు అందులో పొందుపరిచారు. ఇది సమాచారం ఒకంత ప్రజలందరికీ ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. మరి ముఖ్యంగా ఓటర్లు మాత్రం ఓటర్ స్లిప్పులు ఓటర్ కార్డ్స్ అందని వాళ్ళు మాత్రం చాలా చోట్ల ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వ యంత్రాంగం అయితే మాత్రం ఓటర్ స్లిప్పులు లేకపోతే కనుక మీరు మామూలుగా వచ్చి ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్డు ఏదైనా చూపించి ఓటేయచ్చు అని చెప్తోంది. అది కూడా ప్రజలకి అర్థమయ్యే రీతిలో ఉంది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. ఇప్పుడే ఈవీఎంకి సంబంధించి చిన్న సాంకేతిక సమస్య తలెత్తిందని రావడంతో కలెక్టర్ కూడా దాని మీద స్పందించినట్టు తెలుస్తుంది. మరోవైపు గుర్తేడు గ్రామం అంటే ఏజెన్సీ గ్రామంలో గుర్తేడు అనే ఇంటీరియర్ ఫారెస్ట్, డీప్ ఫారెస్ట్ ఏరియా ఉంది. ఆ ఏరియాకి వెళ్ళాలంటే కనుక హెలికాప్టర్ మీద వెళ్ళాలి. అంటే మా ఈవీఎం బాక్సులు తీసుకురావడం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి. దాంతో అక్కడ హెలికాప్టర్ను ఉపయోగించి ఈ యొక్క ఎలక్షన్ పోలింగ్ సిబ్బందిని అక్కడ తరలించారు. అలాగే తూర్పుగోదావరి జిల్లా కాకినాడ హోప్ ఐలాండ్ అనే ఒక గ్రామం ఉంది. సముద్రంలో దాదాపు 8 కిలోమీటర్లు పడవలో ప్రయాణం చేసిన తర్వాత అక్కడ ఆ హోప్ ఐలాండ్లో పోలింగ్ ప్రక్రియ నిర్వహించనుంది. దాదాపు 800 మంది ఓటర్లు ఉన్నారు. వీరంతా మత్స్యకారులు. వీరికి సంబంధించి కూడా అధికార యంత్రాంగం పూర్తి చేసింది. సిబ్బంది ఆల్రెడీ
హోప్ ఐలాండ్కి వెళ్ళడం జరిగింది. అక్కడ పోలింగ్ ప్రక్రియ కూడా సజావుగా నడుస్తుంది. సాయంకాలం 6 గంటల వరకు ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా. ఫర్ ద అప్డేట్స్ దత్తు.